హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా రౌండ్ 1 లో ఎంఎస్ ఎండి అండ్ డిఎన్బి కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయడానికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు. అలాగే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా చేసుకున్నారు. కాకపోతే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రౌండ్ 1 కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని కన్వే చేస్తూ ఒక రివైజ్డ్ స్కెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ స్కెడ్యూల్ కూడా మనకి ఆల్ ఇండియా కోటా ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో రెడీగా అవైలబుల్ గా ఉంది. ఇదే ఆ స్కెడ్యూల్ అండి. ఇక్కడ రౌండ్ 1 కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ మాత్రమే ప్రస్తుతం మనం చూసుకోవాలి. ఆల్రెడీ అక్టోబర్ 17 నుండి నవంబర్ 5 వరకు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నవంబర్ 17 నుండి నవంబర్ 18వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు మాత్రమే మీరు ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. 16వ తారీఖు ఒకవేళ మీరు ట్రై చేసినా కూడా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వలేదు. నేను కూడా ఆల్రెడీ చెక్ చేశాను. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉన్నారో ఆ స్టూడెంట్స్ కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే, ఒకసారి మీ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి నవంబర్ 17వ తారీఖు ఉదయం నుండి నవంబర్ 18వ తారీఖు అర్ధరాత్రి 11:55 లోపు మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ఒకవేళ ఏదైనా న్యూ సీట్స్ కానీ యాడ్ అయితే ఆ సీట్స్ కు సంబంధించినటువంటి కాలేజెస్ ను కూడా మీరు వెబ్ ఆప్షన్స్ లో యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీకు ప్రాసెసింగ్ కి నవంబర్ 19వ తారీఖు ఒక రోజు తీసుకుంటారు. అంటే మీకు రిజల్ట్ నవంబర్ 19వ తారీఖు సాయంత్రానికి ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ రిజల్ట్ లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయమని ఒక రోజు ఇస్తారు. ఆ గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ ని నవంబర్ 20వ తారీఖు మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ కు సంబంధించినటువంటి జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ డేట్స్ నవంబర్ 21వ తారీఖు నుండి నవంబర్ 27వ తారీఖులోగా మీరు కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వడానికి డేట్స్ ఇచ్చారు. సో ఈ స్కెడ్యూల్ ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. మొదటగా మీరు చేయాల్సింది ప్రస్తుతం నవంబర్ 17వ తారీఖు నుండి నవంబర్ 18వ తారీఖు అర్ధరాత్రి 11:55 లోపు మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ లో చేసుకోవచ్చు. న్యూ కాలేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు, అక్కర్లేనివి తీసుకోవచ్చు, లేదా అసలు ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టని వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? అయితే నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, దయచేసి ఎవరు కూడా ఈ చాయిస్ లాకింగ్ జోలికి వెళ్ళొద్దు. ఒకసారి చాయిస్ లాక్ గాని చేశారు అంటే మీరు ఏదైనా ఎడిట్ చేసుకునే అవకాశం కోల్పోతారు. మీరు చాయిస్ లాకింగ్ చేయకపోయినా సరే అందరికీ కూడా ఈ నవంబర్ 18వ తారీఖు అర్ధరాత్రి 11:55 ఆటో లాక్ అవుతాయి. కాబట్టి మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు. గుర్తుంచుకోండి, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్ గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, నవంబర్ 17వ తారీఖు అన్నారు కదా అని మార్నింగ్ నుండి మీరు సిస్టమ్స్ ఆన్ చేసి ఇంకా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వలేదని కంగారు పడొద్దు. ఎందుకంటే నేను 16th ట్రై చేశాను, వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వలేదు. అంటే వాళ్ళు ప్రస్తుతానికి అంటే టెక్నికల్ ఇష్యూస్ వలన అడ్జస్ట్మెంట్స్ చేస్తూ దాన్ని హోల్డ్ లో పెట్టారు. కాబట్టి మీకు 17వ తారీఖు మధ్యాహ్నానికి గాని సాయంత్రానికి గాని మోస్ట్లీ మీకు ఎనేబుల్ అవ్వచ్చు. కాబట్టి మీరు టైం తీసుకొని లీజర్ గా మీరు చెక్ చేసుకొని ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోండి సక్సెస్ఫుల్ గా. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడుతున్నాను. మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి డౌట్స్ ని క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.